R4 టీవీ న్యూస్ నేను మీ యాంకర్ శ్రావ్య. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విధంగానే ఈసారి స్థానిక ఎన్నికల్లో కూడా అదే విజయాన్ని సాధిస్తుంది. ప్రజల పక్షాన నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు ఎప్పుడు ఉంటుందని బుర్రా నాగరాజ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. అందరికీ నమస్కారం. నేను బుర్రా నాగరాజ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్. ఏదైతే గత ప్రభుత్వంలో సారెలు పెట్టని ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇలా సారే సీరతో ఆశీర్వదిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మరి కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, మా బీసీ నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్న, అదేవిధంగా మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు మరి సమీక్ష చేసి మా అక్క పెద్దక్క, మాకు పెద్ద దిక్కు సీతక్క, మరి ప్రభుత్వంలో ఉన్న మహిళలందరుగా ఇలా ప్రజాపాలన గురించి ప్రజలలోకి తీసుకుపోతా ఉన్నారు. ఏదైతే నవీన్ యాదవ్ గారు గెలవడం మాకు చాలా సంతోషం, వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా నవీన్ కుమార్ యాదవ్ని ఎట్లా గెలిపించినామో ఈ రెండు ఉప ఎన్నికల్లో మేము గెలవబోతా ఉన్నాం. మేము రాబోయే ఉప ఎన్నికలతో ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు ఎగిరేస్తాం. అదేవిధంగా మహిళలకు సారెతో సీరతో సహకరిస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజల పక్షాన ఉన్నది కాంగ్రెస్ పార్టీ, పేదల పక్షాన ఉన్నది. పేదలు అధైర్యపడద్దు, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ భయప్రాంతాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నది. బీసీ రిజర్వేషన్ ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. బీసీల పక్షాన ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాం. దళితుల పక్షాన ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ కొంత శక్తులు అడ్డుకుంటా ఉన్నాయి. దాన్ని మేము ఖండిస్తూ ఇలా కోర్టు తీర్పు ఇవ్వగానే బీసీల పక్షాన నిలబడతామని చెప్పి కోరుతా ఉన్నాం. మా పెద్దలు ముఖ్యమంత్రి గారుగా రేవంత్ రెడ్డి గారుగా ఇలా బీసీల పక్షాన ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారుగా బీసీల పక్షాన ఉన్నారు. పెద్దలు మరి ఈ ఉమ్మడి జిల్లాలో మరి కానీ తెలంగాణ రాష్ట్రంలోగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షం అని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రజలు గుర్తింపుతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మేము ఇప్పుడు కొన్ని లేట్ అయితే ప్రభుత్వ పథకాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా లేట్ అవుతాయి కాబట్టి మా పార్టీ సమీక్ష చేసి మరి మా మంత్రులు మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తామని కోరుతూ, ఇదే విధంగా కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ జెండాస్గా కాంగ్రెస్ పార్టీ ఎగురుతున్న ఆశాభావం మా కార్యకర్తల్లో ఉన్నది, మా డివిజన్ అధ్యక్షులతో ఉన్నది. అదేవిధంగా మేము ఇక్కడున్న కార్పొరేషన్ గెలుస్తామన్న ధీమా మాకున్నది. మాకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చేటందుకు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్దలను కోరుతా ఉన్నాం డివిజన్ పరిధిలో. అదేవిధంగా ఇలా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మేమే గెలబోతా ఉన్నాం తెలంగాణలో అని చెప్తా ఉన్నాం. స్పష్టంగా